అరే అమ్మ నీతో మాట్లాడమని పంపిందిరా. ఎందుకంటే ఏదో సంబంధం వచ్చిందట్రా, వాళ్ళు మంచి ఉన్నోళ్ళట్రా, వాళ్ళకి 30 లక్షల కట్నం ఇస్తారట, మనకి ఏదో మంచి ఎకరాల భూమి ఉన్నదట్రా, ఆమెను చేసుకుందామని ఒకసారి తమ్ముని చెప్పి రాపో అని పంపిందిరా. ఈ పిల్లకి ఏమున్నదిరా, ఎప్పుడు చూడ వీడియోలు చేస్తుంది, ఆ రీళ్ళలో తిరుగుతుంది, వాళ్ళతో వీళ్ళతో తిరుక్కుంటుంటది. ఆ మద్దురా నేను చెప్పింది ఒకసారి ఏంట్రా, దారా తమ్ముడు ఇంటికి పోదాం దారా. అచ్చుడు ఎక్కడ దక్క, వయసు నిచ్చిపెట్టి ఎటో రావాలి చెప్పు. అరే మొన్న అమ్మకి ఇట్లా అన్నది, ఆ పిల్ల అద్దర వేటోళ్ళని చేస్తా అని చెప్పి కట్నం గురించి అడుగు అన్నది. ఆ అత్తమ్మని అడుగుతూనేమో మాతో కాదు, మాతో అయినప్పుడు ఎంతో కొంత పెడతాం కానీ మీరు అడిగినప్పుడు అయితే మేము ఇయ్యలేమని కూడా చెప్పింది. ఇప్పుడు నువ్వు వచ్చి వేరే పిల్ల వచ్చింది కట్నం మంచిగా ఇస్తారు ఆమెను చేసుకొని నిచ్చిపెట్టమంటే ఎట్లా వస్తా అక్క, నేను ఎట్లా రాగలుగుతావు చెప్పు. నేను చెప్పేది ఏంట్రా, వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేరు, మనకి మంచి సంబంధం వచ్చింది, ఇప్పుడన్నా మన బతుకులన్నీ మారుతాయిరా. అన్నల పరిస్థితి ఎట్లున్నది, నీ పరిస్థితి ఎట్లున్నది చూసుకో ఒకసారి. చెప్పింది అంటే ఎందుకు చెప్తావు, అప్పుడు చెప్పింది వినకుండా తప్పు చేసినావు, ఇప్పటికైనా నీ లైఫ్ని చేంజ్ చేసుకోరా. ఏమో అక్క, నాకు కరెక్ట్ అనిపించలేదు, వయసు నిచ్చిపెట్టి నేను ఉండలేను, నేను రానక్క. అమ్మ నీకోసం ఏడుతుందిరా, అమ్మ మన మంచికే కదా చెప్పేది. విను ఒక్కసారికి అమ్మ మాట వినరా. వయసు ఎట్లుందిరా అసలు, ఆమె ఏం పని చేస్తుందో చూసుకో, ఆడ జాబ్ చేస్తుందట, 30 లక్షల కట్నం అట. కట్నం అన్నా చూడరా, మనకు కావాల్సింది ఇప్పుడు ఈ కాలంలో పైసలు ఉంటున్నాయి కదరా. నువ్వు ఎందుకు ఇంట్లో ఎవరా తమ్ముడు, అసలు మేము చెప్పింది ఎప్పుడైనా వారా నువ్వు. అమ్మ చెప్తుంది కదరా, అమ్మ మాట ఒక్కసారికి వినరా, అన్నలను చూసి నేర్చుకోరా. చిన్నోడేమో ఇట్లా, వాళ్ళేమో గట్ల మంచిగా ఉన్నారు, నువ్వేమో గిట్లా చేస్తాను ఎందుకురా అసలు. ఒక్కసారి వినరా హరి, ప్లీజ్ రా హరి, మా కోసం వినరా, ప్లీజ్ రా మేము చెప్పింది వినరా హరి.